పోలీసులతో బాధ్యతగా పనిచేసి పేరు తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఎన్నికల సమయంలో ఎస్ఐ శంకర్రావు నిరూపించారని సబ్బవరం పోలీస్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ అన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి సబ్బవరంకి బదిలీపై వచ్చిన ఎస్ఐ జీవీబీ శంకర్రావు తిరిగి పోలీస్ శాఖ ఆదేశాల మేరకు విజయనగరం తను చేసిన పోలీస్ స్టేషన్కు వెళ్లిన సందర్భంగా శుక్రవారం సత్కార సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమణ మాట్లాడుతూ ఎన్నికల్లో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. సబ్బవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజన ధనుంజయరావు మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో సబ్బవరం పోలీస్ స్టేషన్కు ఎస్ఐ హోదాలో బదిలీపై వచ్చిన శంకర్రావు ఎంతో బాధ్యతగా పనిచేయడంతో పాటు కనుక అప్పగించిన నేషనల్ హైవేపై చెక్పోస్ట్ వద్ద డ్యూటీని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. మండు వేసవిలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డుపై 24 గంటలు నిలబడి చేసే వాహనాల తనిఖీలు, గంజాయి రవాణా తనిఖీలు, నగదు తరలింపు దారులను పట్టుకునే డ్యూటీ ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి పోలీస్ శాఖకు పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించిన శంకర్రావు సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా షాలువా కప్పి పోలీస్ అధికారులు బదిలీపై వెళ్తున్న శంకర్రావును ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన అభినందన సభ సత్కారాలకు సన్మాన గ్రహీత ఎస్ఐ శంకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ పి సత్యనారాయణ, రైటర్ పాలవెల్లి, కేటీఎన్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడైనా పనిచేయడం జరిగింది. అది అయిన తర్వాత ఎలక్షన్లో కూడా మనకి శంకర్రావు వేరే దగ్గర ఉద్యోగం వేశారు. తర్వాత తను బాగా సిక్ అవ్వడం వల్ల హెల్త్ పరంగా ఇబ్బంది ఉండడం, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అన్ని ఫ్యాక్టర్ల వల్ల అతను కొంచెం ఇబ్బంది పడి సిక్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా డీజీపీ గారి ఆర్డర్స్ ప్రకారం ఎవరెవరైతే ఇంతకుముందు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హోమ్ జిల్లా ఎక్కడైతే వచ్చారో అదే ప్యాటర్న్లో వెనకే వాళ్ళ జిల్లాలకు పంపించడం జరిగింది. అదే రకంగా మళ్ళీ శంకర్రావు ఎక్కడి నుంచి అయితే రావడం జరిగిందో అదే ప్లేస్కి మళ్ళీ విజయనగరం జిల్లాకి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఈరోజు ఆయన సిటీ నుంచి రావడం, ఇక్కడి నుంచి మనం పాస్పోర్ట్ ఇవ్వడము, పాస్పోర్ట్ ఇచ్చి మన జిల్లాకి అక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే మనం ఎక్కడ ఎన్నాళ్ళు పనిచేసామో పాయింట్ కాదు, ఎలా పనిచేసాం, ఎంత నిబద్ధతతో పనిచేసాం, డ్యూటీ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాం అందులో ఇంపార్టెంట్. 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు, 10 రోజులు పనిచేసినా కూడా సమాజం పట్ల లేదా వృత్తి పట్ల బాధ్యతతో పనిచేసి ఎందుకంటే ఆ పరిస్థితుల్లో సిక్ అయిపోయే పరిస్థితుల్లో కూడా చెయ్యలేని పరిస్థితుల్లో కూడా ఓపిక పడి మళ్ళీ ఆఫీసుల దగ్గర మాట వస్తుందని ఇబ్బంది పడి కూడా తను ఉద్యోగం చేయడం జరిగింది. సో అటువంటి వ్యక్తులకి అంటే మన దగ్గర పనిచేశాడు. తన గుర్తింపుగా చిరు సన్మానం, చిరు గౌరవం, సత్కారం అనుకుండా ఆత్మీయత మన అనుబంధం వెలువచ్చడం అనేది మన కనీస బాధ్యత. సో ఆ బాధ్యత ప్రకారం మనం అతన్ని ఈరోజు రావడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్ట్ అయ్యారు, ఇద్దరం ఒకేసారి రిపోర్ట్ అయ్యింది సార్. అయితే మీరు చెప్తుంది వాస్తవే సార్. అక్కడ డైరెక్ట్ ఎస్ఐలమే పని చేయలేము సార్. ఎందుకంటే ఎండలో నిల్చొని 24 అవర్స్ ఒకరోజు చేసి మనం ఒకరోజు రెస్ట్ అయినా కూడా ఆ ఎండకైతే ఎవరు తట్టుకోలేదు సార్. ఎందుకంటే రెండోది ఏంటంటే సార్, అక్కడ ఎండ పైనుంచి వచ్చేది ఒకటి, రోడ్డు సీసీ రోడ్డు సార్, అది దాని హీట్ జనరేట్ చేస్తుంటుంది ఇంకా ఎక్కువ. సో రాత్రి 9, 10 అయినా కూడా ఎండ హ్యూమిడిటీ అసలు తగ్గదు, ఇరిటేటింగ్ ఉంటుంది. ఆయన ఒక్కరోజు కూడా మనకి సెలవు తీసుకోకుండా మనకి 3 నెలలు దాదాపుగా చెక్ పోస్ట్ అంటే మన జిల్లాలో మేజర్ పట్టుకోకపోయి మనకైతే రిమార్క్ అవ్వకుండా చేస్తారు సార్. చెక్ పోస్ట్ని ఈ రోజు కూడా ఏది వదిలేశారని చెప్పి రిమార్క్ అయితే రాలేదు. ఓవర్స్ వరకు వాళ్ళు బాగా పట్టుకున్నారు సార్. తర్వాత బిందులో వెళ్తున్నాడు ఒకసారి పట్టుకున్నారు సార్. తర్వాత మనం క్యాష్ కూడా అమౌంట్ కూడా పట్టుకుని మనకి ఎస్పీ మేడం సార్ దగ్గర నుంచి అయితే ఒక రిమార్క్ లేకుండా చెక్ పోస్ట్ మీద నైట్ మనం ఏదో అంగన్వాడీ కార్యకర్తలు ఎవరినో అరెస్ట్ చేయాలన్నప్పుడు కూడా చెక్ పోస్ట్ ఆ రోజు మేము వేరే పోలీస్ స్టేషన్ ఉన్నాం, అప్పుడు ఇదే రన్ అవుతాను. ఈ రకం చూస్తే మనకి